అయితే శ్రీరాముడి నుంచి నేర్చుకోవాల్సింది నేటి సమాజం. తప్పకుండా నేర్చుకోవాల్సినవి ఎన్ని విద్యలు ఎన్ని ఉన్నాయంటే ఆయన షోడశ గుణ శోభితుడు అని. అంటే సత్యవాక్ పరిపాలకుడు, తర్వాత పితృవాక్య పరిపాలకుడు, భ్రాతృప్రేమ కలిగినటువంటి వాడు, పత్ని ప్రేమ కలిగినటువంటి వాడు, సమాజాన్ని రక్షించాలి, దీనహీన పీడిత తాడిత జనాన్ని కాపాడాలి అనేటటువంటి భావన ఉన్నటువంటి వాడు. ఒక జానపదులది ఒక సామెత ఉందండి, అలికి పూసింతాన గువ్వ గుడ్డు పెట్టింది అని ఒక సామెత. అంటే అంతా బాగున్నటువంటి చోట గువ్వ వచ్చి గుడ్డు పెట్టిందండి. అంటే బాగా ఉన్నటువంటి అయోధ్యను ఎవరైనా పరిపాలించవచ్చండి, కానీ ఆ అడవిలో ఉన్నటువంటి కష్టాలను, అడవికి వెళ్ళి ఆ కష్టాలను అనుభవించి ఆ అడవిని సంరక్షించాలి. ఏముంది ఆ కాలంలో అడవిలో? మునులు ఉన్నారు, ఋషులు మునులు ఉన్నారు. ఇంకేముంది? విద్యా వ్యవస్థ అక్కడే ఉంది. ఇప్పుడు దశరథుని కొడుకులైనా కానీ, లేదు సుమంత్రుడు మంత్రి యొక్క కొడుకులైనా కానీ, లేకుంటే ఒక సేనాధిపతి కొడుకులైనా కానీ, ఒక వ్యాపారి కొడుకులు, లేకుంటే ఒక వ్యవసాయదారుని కొడుకులైనా కానీ చదువు నేర్చుకోవాలంటే అక్కడికి పోయి చదువు నేర్చుకోవాలండి. ఇదండి రామాయణ ధర్మం. అక్కడ నేర్చుకునేటటువంటి సందర్భంగా ఈ రాక్షసులు ఈ విద్యను నేర్చుకోవద్దు, వీళ్ళు యజ్ఞయాగాదులు చేయొద్దు, వేద ధర్మాన్ని అనుసరించొద్దు, వేదాలు గానం చేయొద్దు అనేటటువంటి విధంగా ఈ చెప్పేటటువంటి వాళ్ళని చంపేయడం మొదలుపెట్టేశారు. చంపడమే కాదు, వాళ్ళు మానవ మాంసాన్ని తింటారు కాబట్టి కేవలం పశుపక్షాదుల మాంసమే కాకుండా వాళ్ళు మానవ మాంసాన్ని తినడం మొదలుపెట్టేశారు. ఒక సంగతి చెప్తే ఆశ్చర్యపోతామండి, కళ్ళ వెంటి నీళ్ళు వస్తాయి అంతే. శ్రీరామచంద్రుడు పితృవాక్య పరిపాలన నిమిత్తం అరణ్యానికి వెళ్ళినటువంటి సందర్భంగా భరద్వాజుని ఆశ్రమం, సుతీక్ష్ణముని ఆశ్రమం, అగస్త్యుని ఆశ్రమం, ఈ ఆశ్రమాలన్నీ తిరుగుతుంటే ఒక ఆశ్రమం పక్కన ఒక పెద్ద గుట్ట కనిపిస్తుందండి. ఈ గుట్ట అంతా తెల్లగా ఉంటుంది. అది చూస్తే ఎముకల గుట్ట. ఏమిటి ఇది గుట్ట ఇంత తెల్లగా ఉంది అని అంటే, రాక్షసులు ఇక్కడ చదువుకుంటున్నటువంటి వారిని, చదువు చెప్తున్నటువంటి వారిని చంపి తిని పారవేసిన ఎముకలు అంటారండి. కదిలిపోతాడు రామచంద్రుడు. తాను ఎందుకు వచ్చాను ఇక్కడికి అనేది అప్పుడు తెలుస్తుందండి. అలా తెలిసి ఇది రక్షించడానికి. రాముడు అనేసరికి కష్టాలలో భాగంగా వనవాసాన్ని చూస్తారు, కాకపోతే అక్కడ తను నేర్చుకుని తర్వాత పరిపాలనలో చూపించాడు. అదే సరిగ్గా చెప్పారు మీరు. కాబట్టి అక్కడ ఆయన కదిలిపోయి ఎట్లాగైనా ఈ విద్యాశ్రమాలను రక్షించాలి. చదువు జ్ఞానం ఉంటే కదండి ప్రపంచంలో నిలబడేది. ఒక పని మనం నేర్చుకున్నామంటే ఆ పనికి సంబంధించినటువంటి ప్రాక్టికల్ నాలెడ్జ్, తర్వాత థియరిటికల్ నాలెడ్జ్ అంటాను చూడండి. కాబట్టి ప్రయోగాత్మక జ్ఞానము కావాలి, సైద్ధాంతిక జ్ఞానము కావాలి. ఈ రెండూ కూడా రామచంద్రుడికి తెలుసు. కాబట్టి ఆయన ఈ రాక్షసులను అంతం చెయ్యాలి, ఈ ఆశ్రమాల మీద పడద్దు, విద్యా వ్యవస్థను నాశనం చేయొద్దు. ఎందుకంటే భారతదేశం మీద దండయాత్రలు జరిగినటువంటి సందర్భంగా తక్షశిల, నలంద మొదలైన విశ్వవిద్యాలయాల్లో ఉన్న గ్రంథాలయాన్ని కాలబెట్టారండి. మొత్తము గ్రంథాలన్నీ కాలిపోయినాయి. మరి గ్రంథాలలో ఉన్నటువంటి జ్ఞానం ఏమిటిది? ఆ జ్ఞానం మనిషికి అందాలి కదా. అసలు మన ధర్మమే వేదం నుంచి ప్రారంభమైంది. వేదాలను అపహరించారు సోమకుడు అనే రాక్షసుడు, అంటే జ్ఞానాన్ని అపహరించారు. కాబట్టి ఆ జ్ఞానాన్ని మరి తీసుకురావాలి కదా. తీసుకురావాలంటే విష్ణుమూర్తి మనకు అవతారాలలో మొదటి అవతారాల్లో ఒకటైన మత్స్యమూర్తిగా మారి మత్స్యావతారం ఎత్తి తాను వెళ్ళి సోమకాసురుని సంహరించి ఆ జ్ఞాన భాండాగారాన్ని తెచ్చాడండి. ఇవాళ మనకు అది లభిస్తున్నది. కాబట్టి ఈ జ్ఞానం ఇంత గొప్పగా ఋగ్వేద, యజుర్వేద, అధర్వణ వేద, సామవేదాలు అనబడే 4 వేదాలు, నిజానికి 4 కావు వేదాలు, అనంతావై వేదాహ అని అంటారండి. కాబట్టి అనంతములైనటువంటి వేదములు మనకు అందడానికి కారణం ఇది. దాని ద్వారా మనకు అందే సందేశం ఏంటిది? మీ గ్రంథాలు కాపాడుకోనండి, అందులో ఉన్న జ్ఞానాన్ని మీ మనసులోకి తెచ్చుకోండి. సరిగ్గా చెప్పాలంటే పుస్తకంలోని మస్తకంలోకి తెచ్చుకోండి. ఎంత బాగుంది చూడండి. కాబట్టి అలాంటి జ్ఞానం ఉన్న కారణంగానే ఈ రక్షణ వ్యవస్థలో రామచంద్రుడు నిలబడి అరణ్యాలలో ఉన్నటువంటి వీళ్ళందరినీ కాపాడడం జరిగిందండి. శ్రీరాముడు పుట్టిన నక్షత్రము కానీ నవమి ఇవన్నీ కూడా ఎలాంటి జాతకాన్ని ఇస్తాయి? అసలు జాతకాలు ఎట్లా ఉన్నా కానీ, ఎందుకంటే సామాజిక జీవితంలో ఎలా ఉంటుంది అని అంటే, ఇప్పుడు చేయి చూసి చెప్పడమో లేకుంటే జ్యోతిష్ చక్రాన్ని ఆధారంగా చూసి చెప్పడమో ఇవన్నీ కూడా రామచంద్రుడు జన్మించినటువంటి పునర్వసు నక్షత్రం అండి. పెళ్ళి అయ్యింది అభిజిత్ లగ్నము, నవమి తిథి. కాబట్టి ఈ నవమి తిథి నాడు రామచంద్రుడు పుట్టాడు. నవమి పునర్వసు 2 కలిసి వచ్చినాయి అనుకోండి. నిజంగానండి భారతదేశంలో నవమి పునర్వసు 2 కలిసి వచ్చినటువంటి సందర్భంగా రామ కళ్యాణాలు చేస్తారు, రాముడు జనించినటువంటి పుట్టుక కార్యక్రమాలు చేస్తారు, అంటే పుట్టినరోజు కార్యక్రమాలు ఉంటాయి చూడండి. ఆ విధంగా
పునర్వసు నవమి అప్పుడప్పుడు కలిసి వస్తాయి. ఆ కలిసి వచ్చినటువంటి సందర్భంగా ఇక నక్షత్రం అశ్విని భరణి కృత్తిక రోహిణి మృగశిర ఆరుద్ర పునర్వసు చూడండి ఎట్లా వచ్చింది. అశ్విని భరణి కృత్తిక రోహిణి మృగశిర ఆరుద్ర పునర్వసు, పుష్యమి ఆశ్లేష మగ పుబ్బ ఉత్తర చిత్త హస్త స్వాతి అని ఈ విధంగా రేవతి వరకు 27 నక్షత్రాలు ఉంటాయండి. ఈ 27 నక్షత్రాలు ఆధారంగాను, ఈ తిథులు పాడ్యమి విధియ తది ఆధారంగాను, వారాలు సోమ మంగళ బుధ వారాల ఆధారంగాను, ఆయా సంవత్సరాల ఆధారంగాను చూసి పుట్టిన ముహూర్తాన్ని గడించి జాతకాలు రాయడం అనేటటువంటిది ఉందండి. కానీ మానవ సంకల్పం, మనిషి యొక్క మానసిక శక్తి జాతకము రాసినటువంటి దానిని కూడా దాటిపోయి మానవ మనస్సు చేసిన సంకల్పం, అతనిలో ఉన్న శక్తి జాతకంలో ఉన్న దాన్ని కూడా జయించి పైకి పోద్దండి. జాతకంలో ఉన్నటువంటి ప్రకారంగా జరగదండి, జరిగితే జరుగుతుంది. కానీ అన్నింటికంటే గొప్పది ఏంటంటే దైవీ శక్తి. ఆ దైవీ శక్తి ఏంటంటే మనసులోకి దేవుని శక్తిని ఆహ్వానించడం. రాముణ్ణి ఆహ్వానించండి, కృష్ణుని ఆహ్వానించండి, త్రిమూర్తులను ఆహ్వానించండి, అమ్మవారిని దేవిని ఆహ్వానించండి. ఏ కనకదుర్గ, ఏ విజయదుర్గ, ఏ దేవి అమ్మవారు శక్తిమాతను ఆహ్వానిస్తే ఇక భయం ఎక్కడండి. అందుకే చూడండి, మనం ఆశ్వీజ పాడ్యం నుంచి మొదలెట్టుకొని నవమి నవరాత్రులలో వరుస పెట్టేసి మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి అని భ్రామరి మొదలైనటువంటి పేర్లతోటి అమ్మవార్లను ధ్యానించిన దాని వెనుక ఉన్న అర్థం ఏమిటి అని అంటే, ఈ శక్తి మాకు తల్లి అని. అందుకేనండి ఒక సంగతి చెప్తే మనం ఆశ్చర్యపోతాము. జాతీయ ఉద్యమం జరిగి భారతీయులకు అందరికి స్వాతంత్రం కావాలనే కోరిక ఉన్నప్పుడు వందే మాతరం వందే మాతరం అనేటటువంటి విధంగా బంకిం చంద్ర చటర్జీ దాంట్లో భారత మాతను ఏమన్నాడంటే శక్తి స్వరూపిణి అన్నాడు. త్వం హి దుర్గా దశ ప్రహరణ ధారిణి కమలా కమలదడి విహారిణి వాణి విద్యాదాయిని అన్నాడండి. అలాగ చేతి దండం పెట్టాలి. ఆ పాదాలు తీసేసి వాళ్ళ ఉందే మాత్రం మనం చదువుకుంటున్నాం. ఓ తల్లి భారతమాత నీవు దుర్గవు మాకు శక్తి నీవు. ఓ తల్లి భారతమాత నీవు లక్ష్మి మాకు సంపద నీవు. ఓ తల్లి భారతమాత నీవు చదువుల సరస్వతివి మా అందరికీ జ్ఞానాన్ని అందించు అని ఎంత బాగా సమన్వయం చేశారు చూడండి. ఒక పౌరాణికమైనటువంటి అంశాన్ని ఒక జాతీయోద్యమంలో నాయకత్వం వహించేటటువంటి విధంగా మేము భారతమాత పూజారులం కావాలి అనేటటువంటి ఒక భావన కలిగేటటువంటి విధంగా అట్లాగా అన్వయం చేసుకోవడం ఉందే. అలాగా ఉన్నటువంటి ఆ గ్రంథాలనే సార్వకాలీనములు, సార్వజనీనములు, సార్వదేశికములు అని అంటారండి. అట్లాగా రామాయణం సార్వకాలికం, సార్వజనీనం, సార్వదేశికం అండి. నిత్యం సత్యవాక్య చెప్పేటటువంటిదిగా భావిస్తాం మనం.